ఇప్పుడు లెట్ ఏ కమా బి అనేవి 2 నాన్ ఎంప్టీ సెట్స్ అని తీసుకుంటాను. 2 నాన్ ఎంప్టీ సెట్స్ అని తీసుకుంటాను. ఎఫ్ అనేది ఒక రిలేషన్ తీసుకుంటాను. ఈ రిలేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఏ నుండి బికి తీసుకుంటాను. ఈ రిలేషన్ ఫంక్షన్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే ఏం చెప్పుకున్నాం మనం? కండిషన్ ఏంటి? ఫస్ట్ సెట్లోని ప్రతి ఎలిమెంట్ ఏకి కూడా ఫర్ ఎవరీ ఏ బిలాంగ్స్ టు ఏ ఏమవ్వాలి? సెకండ్ సెట్లో బి బిలాంగ్స్ టు బి అయ్యేలాగా బి అనే ఎలిమెంట్ ఒకటి ఎగ్జిస్ట్ అవ్వాలి. అది కూడా ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి? యూనిక్గా ఎగ్జిస్ట్ అవ్వాలి. కనీసం ఒకటి ఎగ్జిస్ట్ అవ్వాలి. కాబట్టి ఫర్ ఎవరీ ఏ బిలాంగ్స్ టు ఏ దేర్ ఎగ్జిస్ట్ సింబల్ అమ్మ ఇది. దేర్ ఎగ్జిస్ట్ సింబల్ అది. అర్థమవుతుందా? దేర్ ఎగ్జిస్ట్స్ at least uniquely there exists a unique b belongs to b such that అప్పుడు ఏమవ్వాలంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అయ్యేలా ఎగ్జిస్ట్ అవ్వాలి. దీన్నే మనం ఎలా రాస్తాం అంటే ఆర్డర్డ్ పేరు ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అని రాస్తాం. అర్థమవుతుందా? ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అన్న ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అన్న రెండు ఒక్కటే. అర్థమవుతుందా? దీని అర్థం ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. దీని అర్థం ఏంటి? ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్. అసలు దీని అర్థం ఏంటి మెయిన్ అంటే ఏ అనేది దేనికి రిలేటెడ్గా ఉంటుందంటే బికి రిలేటెడ్గా ఉంటుంది. అంటే ఏ అనేది బికి మ్యాప్ అవుతుంది. అప్పుడు అది కూడా ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి? యూనిక్గా ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు 1 2 1 3 అది ఫంక్షన్ అవుతుందా? నో సార్. అంటే 1 2 1 3 అంటే 2 డిఫరెంట్ ఆర్డర్ పేర్స్ లో సేమ్ ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కాబట్టి అది ఫంక్షన్ అవుతుంది. రిలేషన్ అవుతుంది. ఎస్ సార్. అసలు ఏది అవుతుంది. కారణం ఏంటంటే మనం సెట్టే తీసుకోలేదు. నేను మామూలుగా మిమ్మల్ని అడిగాను అవుతుందా అంటే అవుతుంది లేదు కాదని చెప్పేస్తున్నారు కానీ ముందు అసలు మనం ఏ సెట్టో ఏంటో ఏం చెప్పుకోలేదు కదా. 1 2 1 3 అన్నా ఏంటి పాయింట్స్ అయ్యి అంతేగా. ఎస్ సార్. సరే ఏమా ఇదమ్మా విషయం. ఫర్ ఎవరీ ఏ బిలాంగ్స్ టు ఏ కమ బి 2 నాన్ ఎంప్టీ సెట్స్ దెన్ ఫర్ ఎవరీ ఏ బిలాంగ్స్ టు ఏ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ బి బిలాంగ్స్ టు బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అవ్వాలి. లేదా ఏ కమ బిలాంగ్స్ టు ఎఫ్ అవ్వాలి. అప్పుడు ఎఫ్ని ఏమంటాం అంటే మనం ఫంక్షన్ అంటాం. లేదా మ్యాపింగ్ అని కూడా అంటాం. ఫంక్షన్ అన్న మ్యాపింగ్ అన్న ఒకటే. ఇంకో విషయం దేని నుండి దేనికి ఫ్రమ్ ఏ టు బి అంటాం. మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అని అంటాం. చూడండి ఇప్పుడు దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి లేదా ఎఫ్ ఈజ్ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి లేదా ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. దీన్ని అలా చదువుతాం. ఇందులో ఫస్ట్ సెట్ ఏదైతే ఉందో దీన్ని మనం డొమైన్ అంటాం. సెకండ్ సెట్ ఏమంటాం అంటే మనం కో డొమైన్ అంటాం. అర్థమవుతుంది? ఎప్పుడైనా సరే ఫంక్షన్ కానీ రిలేషన్ కానీ ఏదైనా అప్లై అవుతుందంటే ఫస్ట్ సెట్ మనం డొమైన్ అంటాము. సెకండ్ సెట్ కో డొమైన్ అంటాము. ఫస్ట్ సెట్ మీద ఫంక్షన్ అయితే ఫంక్షన్, రిలేషన్ అయితే రిలేషన్ అప్లై చేస్తే వచ్చే ఎలిమెంట్స్ ఎందులో ఉంటాయి? సెకండ్ సెట్ లో ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఏ అని తీసుకుంటే ఆ వచ్చే ఎలిమెంట్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ అనేది ఏ మీద అప్లై చేసినప్పుడు అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎందులో ఉంటుంది? బిలో ఉంటుంది. అంటే అది ఏ ఫామ్ లో ఉంటుంది ఇక్కడ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి ఫామ్ లో ఉంటుంది. అర్థమైందా? ఎస్ సార్. అంటే ఇలా ఉంది. ఏ టు బి అని తీసుకుంటే ఇక్కడ ఏ అనేది తీసుకుంటే ఇక్కడ బి ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా బి ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇలా చూపిస్తాం, ఇండికేట్ చేస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే ఎఫ్ని ఏ మీద అప్లై చేస్తే వచ్చే ఎలిమెంట్ బికి ఈక్వల్ అవుతుందండి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అని దాని అర్థం. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అని దాని అర్థం. ఇక్కడ మళ్ళీ మనం ఏని ఏమంటాం అంటే మనం ఫస్ట్ సెట్ లో ఎలిమెంట్ అంటాం. దీన్ని ఏ డొమైన్ అంటాం, బిని కో డొమైన్ అంటాం. ఈ ఏ మీద ఫంక్షన్ అప్లై చేస్తే వచ్చే ఎలిమెంట్ బి అయింది కాబట్టి ఈ బిని ఏ యొక్క ఇమేజ్ అంటాం. బిని ఏమంటాం అంటే ఇమేజ్ ఆఫ్ ఏ అంటాం. మరి ఏని ఏమంటాం అంటే బికి ప్రీ ఇమేజ్ అంటాం. స్మాల్ ఏది ప్రీ ఇమేజ్ ఆఫ్ బి. అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ ఈసారి ప్రీ ఇమేజ్ తెలిసింది కదా, డొమైన్ కో డొమైన్ తెలిసింది.
నెక్స్ట్ చూద్దాం. రేంజ్ అంటే ఏంటో చూద్దాం. ఏమండి ఇమేజ్ అంటే అర్థమైందా మీకు? కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఫంక్షన్స్ కొన్ని తీసుకుంటాను. మ్యాపింగ్ అనుకుంటా. కొన్ని డయాగ్రామ్స్ వేస్తాను. అవి రిలేషన్స్ అవుతాయా, ఫంక్షన్స్ అవుతాయా, ఏమి అవ్వవా, ఏంటి అనేది మీరు చెప్పాలి. ఏమా చూడండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు మీకు తెలిసింది ఏదో ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. ఒకటి ఏ లెటర్స్ అయినా పర్లేదు, నెంబర్స్ అయినా పర్లేదు, 3 ఎలిమెంట్స్ తీసుకోండి. అమ్మాయి AEI సార్. ఏఈ. బి దీనికి విభిన్నంగా ఉండేలా తీసుకోండి, డిఫరెంట్గా ఉండేలా. లెటర్స్ కాకుండా నెంబర్స్ తీసుకోండి, మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. 579. ఇప్పుడు చూడండి, ఏ క్రాస్ బి చేయండి. A5, A7, A9, E5, E7, E9, I5, I7, I9. అవును, నేను ఏం చేస్తానంటే వీటిని బట్టి కొన్ని డయాగ్రామ్స్ వేస్తాను. అవి రిలేషన్ అవుతాయా, ఫంక్షన్స్ అవుతాయా, రిలేషన్ అవ్వా, ఫంక్షన్స్ అవ్వా, ఏమి అవ్వా, రెండు అవుతాయా, ఏంటనేది మీరు చెప్పాలి. చూడండి, 4 ఎన్నో వేస్తాను అంతే. చూడండి, అందులో ఇమేజ్, ప్రీ ఇమేజ్ అవి కూడా మీరు చెప్పేయాలి. చెప్పేస్తే అయిపోయినట్టు. ఏమా తర్వాత మనం టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్కి వెళ్ళచ్చు. డొమైన్ రేంజ్ చెప్పి, అది డొమైన్ కదా, రేంజ్ చెప్పేసి అప్పుడు చెప్పి. AEI 579, AEI 579, AEI 579, AEI 579, AEI 579, AEI 579. రిలేషన్ ఫంక్షన్ అనేది మీరు చెప్పాలి. ఆ పైన రాస్తాను. రిలేషన్ అయితే R అని రాస్తానే, ఫంక్షన్ అయితే F అని రాస్తాను. సరే చూడండి. ఏమవుతుంది చెప్పండి. రిలేషన్ సార్. ఫంక్షన్ అవుదామా? నో సార్. చెప్పండమ్మా. సెకండ్. ఎఫ్ అనేది ఏ నుండి బికి ఫంక్షన్ కింద తీసుకున్నప్పుడు రేంజ్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇమేజెస్ కదా. ఈ ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఎందులో ఉంటుంది? బిలో ఉంటుంది. కాబట్టి ఈ ఎఫ్ ఆఫ్ ఏనే మనం ఏమంటాం? ఇమేజెసే కదా అంటాం మనం. అర్థమవుతుంది మీకు నేను చెప్పింది? ఎస్ సార్. ప్రతి ఎలిమెంట్
మల్టిప్లై చేస్తే వచ్చే ఎలిమెంట్ మనం ఇమేజ్ అంటాం. ఆ ఇమేజెస్ అన్నిటిని కలిపితే మనం రేంజ్ అంటాం. మరి రేంజ్ కావాలంటే ఎఫ్ ఆఫ్ ఏ కదా కావాల్సింది నాకు. అదని విషయం. మరి ఎఫ్ ఆఫ్ ఏని ఎలా డిఫైన్ చేస్తాం? ఏని ఏలో తీసుకుంటే ఏ బిలాంగ్స్ టు ఏ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి బిలాంగ్స్ టు బి such that f of a equal to b for all a belongs to a. ఇది belongs to అమ్మాయి, ఇదేమో for all అమ్మాయి. అర్థమవుతుంది అమ్మాయి? ఎస్ సార్. for all అంటే అన్ని వాల్యూస్ కి సరిపోతుంది. ఏలో ఉన్న ప్రతి వాల్యూకి కూడా ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందని చెప్పాలి. అది బిలాంగ్స్ అంటే చెంది ఉండడం, బిలాంగ్స్ టు అదే విషయం. తర్వాత ఈసారి మనం టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చెప్పుకుందాం. ఏమండి చూడండి, నేను చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతాను, అవి ఏమవుతాయో మీరు చెప్తే అది కూడా మనం తర్వాత టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్కి వెళ్దాం. చూడండి, ముందు మనం ఎలిమెంట్ అంటే ఏం చెప్పుకున్నామా? ముందు అసలు అది కూడా కాకుండా ఆబ్జెక్ట్ అనేది చెప్పుకున్నాం. ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పుకున్నామా? యూనివర్స్లోని ప్రతి థింగ్ కూడా ఎలా ఉంటుంది, ఐదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అండ్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. తర్వాత ఆబ్జెక్ట్ తర్వాత ఏం చెప్పాం మనం? సెట్ గురించి చెప్పాం. సెట్ అంటే ఏం చెప్పాం డెఫినేషన్? ద కలెక్షన్ ఆఫ్ వెరీ గుడ్ ఈస్ కాల్డ్ ఏ సెట్ అని చెప్పాం. మరి వెల్ డిఫైన్డ్ అంటే ఏం చెప్పాం? గివెన్ ఎలిమెంట్ ఈజ్ ఎయిదర్ బిలాంగ్, అలా చెప్పకూడదు. ఇఫ్ గివెన్ ఎలిమెంట్ ఈజ్ ఇన్ ద సెట్ ఆర్ నాట్ అనేది చెప్పగలిగితే అప్పుడు ఆ ఎలిమెంట్స్ మనం ఏం చెప్పాం? మనం వెల్ డిఫైన్డ్ అని చెప్పుకున్నాం లేదా? ఎస్ సార్. అంటే ఇచ్చిన సెట్ లో కనుక ఎలిమెంట్ ఉంది లేదా లేదు అనేది చెప్పగలిగితే అది వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకున్నాం. అప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే సెట్స్ ని క్యాపిటల్ లెటర్స్ తో డినోట్ చేస్తామని, అందులో ఎలిమెంట్స్ మాత్రం స్మాల్ లెటర్స్ తో డినోట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ సెట్ లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ ని మనం ఏమంటాం? ఎలిమెంట్ అంటాం. నెక్స్ట్ సెట్ లోని ఉన్న ఎలిమెంట్స్ మనం కౌంట్ చేయగలిగితే దాన్ని కౌంటబుల్ సెట్ అని, లేదా అంటే లేకపోతే అన్కౌంటబుల్ సెట్ అని, లేదా ఇన్ఫైనైట్ సెట్ అని, లేకపోతే అన్కౌంటబుల్ సెట్ అని చెప్పాం. తర్వాత నెక్స్ట్ సెట్ యొక్క ఫార్మ్స్ చెప్పుకున్నాం. సెట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? సెట్ బిల్డర్ ఫామ్ కానీ లేదా రాస్టర్ ఫామ్ కానీ. రాస్టర్ ఫామ్ అంటే ఏం చేస్తాం? సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా లిస్ట్ రాసేస్తాం. అదవుతుంది, లిస్ట్ ఫామ్ లో రాసేస్తాం. దాన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్, అది రాస్టర్ ఫామ్ అన్నాం, లేదా లిస్టెడ్ ఫామ్ అన్నాం, లేదా బ్రేసెస్ ఫామ్ అన్నాం. ఆ రాసిన లిస్ట్ అన్నింటినీ కూడా ఏం చేస్తాం? మనం 2 బ్రేసెస్ లో ఉంచుతాం, కాబట్టి దాన్ని బ్రేసెస్ ఫామ్ అని కూడా అంటాం. తర్వాత రాస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ చెప్పుకున్నాం. సెట్ బిల్డర్ ఫామ్ లో ఏం చేస్తాం అంటే ఆ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ ఏ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయో, కామన్ ప్రాపర్టీ, ఆ ఒక్క ప్రాపర్టీ రాసేస్తాం. ఆ ప్రాపర్టీస్ ని సాటిస్ఫై చేసి ఎలిమెంట్స్ అన్నింటినీ రిప్రజెంట్ చేసేలాగా ఒక ఎలిమెంట్ రాస్తాం. అదే మనం ఏం చెప్పుకున్నాం అంటే ఎక్స్ సచ్ దట్ సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ సాటిస్ఫైస్ ది ప్రాపర్టీస్ క్యాపిటల్ పి అని చెప్పుకున్నాం. అవునమ్మా? ఎస్ సార్. దానికి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, అక్కడికి అయ్యింది. ఇది మన సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ కి మరో పేరు ఏం చెప్పాను? రూల్ మెథడ్ అని చెప్పాను. ఇంకో పేరు ఏం చెప్పాను? ఇంకోటి ఏం చెప్పాను? ఆల్జిబ్రాయిక్ ఫామ్ అనేది చెప్పినట్టున్నాను కదా, చెప్పానా? రూల్ మెథడ్ ఏమండి దాని. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఎలిమెంట్ అంటే ఏంటో తెలిసిన తర్వాత మనం ఆర్డర్డ్ పేరు గురించి చెప్పుకున్నాం అమ్మా. అవునా? ఆర్డర్డ్ పేరు అంటే ఏం చెప్పుకున్నామమ్మా మనం? లెట్ ఏ కామ బివి 2 నాన్ ఎంప్టీ సెట్స్ అని తీసుకుని ఏ బిలాంగ్స్ టు ఏ అండ్ బి బిలాంగ్స్ టు బి అని తీసుకుంటే దెన్ బ్రాకెట్ ఏ కామ బి ఇస్ కాల్డ్ ఆర్డర్డ్ పేర్ ఆఫ్ ఏ కామ బి అన్నాం. ఆర్డర్డ్ పేర్ అన్నాం. ఏమండి? అలాగే నెక్స్ట్ కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే ఇప్పుడు ఆర్డర్ పేరుని మనం ఎలా చెప్పామంటే కార్టీజియన్ మన కోఆర్డినేట్ సిస్టమ్ లో పాయింట్స్ ని మనం ఇక్కడ ఆర్డర్ పేరు కింద చెప్తాం. ఆర్డర్ పేరుని మనం పాయింట్స్ కింద తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెక్స్ట్ ఏంటంటే మనం కార్టీజియన్ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాం. ఏ కమ్మ బి అనేవి 2 నాన్ ఎంప్టీ సెట్స్ అయితే దాని యొక్క కార్టీజియన్ ప్రోడక్ట్ ఏమవుతుందని చెప్పుకున్నాం? దాని యొక్క కార్టీజియన్ ప్రోడక్ట్ ని ఏ క్రాస్ బి తో డినోట్ చేస్తామని చెప్పాం.
అయితే కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాం? ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఆర్డర్డ్ పేర్స్ ఫార్మ్డ్ బై ది సెట్స్ ఏ కామా బి అని చెప్పాం. లేదా ద సెట్ ఆఫ్ ఆల్ ద పాసిబుల్ ఆర్డర్ పేర్స్ ఫార్మ్డ్ బై ది ఫార్మ్డ్ ఫ్రమ్ ది సెట్ ఏ టు బి అని చెప్పుకున్నాం. ఈస్ కాల్డ్ కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి అని, అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ క్రాస్ బి అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం? రిలేషన్ సార్. అందులో అసలు ఎన్ని సబ్సెట్స్ వస్తాయి? ముందు మధ్యలో సబ్సెట్ అనే కాన్సెప్ట్ కూడా చెప్పాను నేను. సబ్సెట్ అయిపోయిన తర్వాత సబ్సెట్ అంటే ఏం చెప్పాం మనం? ఏ కామ బి అనే 2 సెట్స్ అని తీసుకుంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఇన్ బి, దెన్ ఏ ఈజ్ కాల్డ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పాం. ఇంకో విషయం, ఏ అనేది బికి సబ్సెట్ అయినప్పుడు బి అనేది ఏకి ఏమవుతుంది? సూపర్ సెట్ అవుతుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అన్న బి ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ ఏ అన్న ఒకటి. కానీ చిన్న కాంట్రడిక్షన్ వస్తుంది. కారణం ఏంటి? ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అనే ప్రాపర్టీ ఉంది చూసారా? దాని ప్రకారం చూస్తే ఏ ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ ఏ అవుతుందా? నో సార్. కాబట్టి మనం ఏంటంటే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పుకోవడం బెస్ట్. ఇంకోటి ప్రాపర్ సెట్స్, ఇంప్రాపర్ సెట్స్ అని కూడా చెప్పాను. ఏ ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఏ అనేది ఏకి సబ్సెట్ అవుతుందని. కాబట్టి ప్రాపర్ సబ్సెట్సే కావాలి అనుకుంటే కనుక ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఇన్ బి బట్ నాట్ ఈక్వల్ టు బి అని చెప్పా. లేదా ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ నాట్ ఈక్వల్ టు బి, దెన్ బి ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్తున్నాం. అవునా? సో ద ఏ ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తున్నాం. అవునా? ఎస్ సార్. నెక్స్ట్ అలాగే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎలా వస్తాయి? ఎన్ ఆఫ్ ఏలోని ఎన్ ఎలిమెంట్స్ ఉంటే కనుక నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయండి? ఏకి 2n వస్తాయండి. అందులో ప్రాపర్ సబ్సెట్స్ కావాలంటే ఏం చేయాలండి? ఫుల్ సెట్ తీసేయాలి కాబట్టి 2n - 1 వస్తాయండి. తర్వాత ఈసారి మళ్ళీ మనం కార్టీజియన్ ప్రోడక్ట్ లోని రిలేషన్ దగ్గరికి వెళ్దాం. రిలేషన్ అంటే ఏం చెప్పాను? ఎనీ సబ్సెట్ ఆఫ్ కార్టీజియన్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ ఏ రిలేషన్ అని చెప్పాను. ఏమండి? అయితే ఇప్పుడు రిలేషన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి ఏ నుండి బికి అంటే, అసలు ముందు కార్టీజియన్ ప్రోడక్ట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఫామ్ అవుతాయి చూసుకుని దాన్ని బట్టి ఈ రిలేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అసలు ముందు కార్టీజియన్ ప్రోడక్ట్ లో ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఈ ఎమ్, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈక్వల్ టు ఎమ్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఈక్వల్ టు ఎన్ అయినప్పుడు ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి ఏమవుతుంది? ఫార్ములా ఎన్ ఆఫ్ ఎంఎన్ అవుతుంది. ఎన్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ ఆఫ్ ఎన్ అవుతుంది. సారీ, ఎం ఇంటూ ఎన్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఏ నుండి బికి డిఫైన్ చేయగలిగినటువంటి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఏమవుతాయి అంటే 2n అవుతాయి. అంటే అన్ని రిలేషన్స్ ఫామ్ అవుతాయి. 2n రిలేషన్స్ ఫామ్ అవుతాయి. ఏమండి? రిలేషన్ కూడా అయింది. నెక్స్ట్ సారీ ఫంక్షన్ గురించి చెప్పుకున్నాం. ఫంక్షన్ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే, మనం 2 ఆర్డర్ పేర్స్ తీసుకున్నప్పుడు అందులో ఫస్ట్ ఎలిమెంట్ సేమ్ ఉంటే అది ఫంక్షన్ కాదు అని చెప్పాం. ఏమంటే no 2 order pairs have the first same have the same first element. ఏమండి? నెక్స్ట్ లేదా వేరే విధంగా ఎలా చెప్పామంటే డెఫినేషన్ ఏ కామా బి అనేవి 2 నాన్ ఎంప్టీ సెట్స్ అని తీసుకుని ఎఫ్ అనేది ఏ నుండి బికి రిలేషన్ తీసుకుంటే అది ఫంక్షన్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి రిలేటెడ్ గా సెకండ్ సెట్ లో ఎలిమెంట్ ఉండాలి. అది కూడా ఎలిమెంట్ ఎలా ఉండాలి? యూనిక్ గా ఉండాలి. అంటే ఒకటే ఎలిమెంట్ ఉండాలి. అర్థమవుతుందా? అప్పుడు ఆ రిలేషన్ మనకు ఫంక్షన్ అవుతుంది అని చెప్పాం. ఫంక్షన్ మనం ఎఫ్ ఫ్రమ్ ఏ టు బితో డినోట్ చేస్తామని, అందులో ఎఫ్ అనేది ఏ నుండి బికి ఫంక్షన్ అయినప్పుడు ఫస్ట్ సెట్ నేమో డొమైన్ అంటామని, సెకండ్ సెట్ నేమో కోడొమైన్ అంటామని, అలాగే ఫస్ట్ సెట్ లోని ఎలిమెంట్స్ మీద ఎఫ్ను అప్లై చేయవచ్చిన ఎలిమెంట్స్ అన్ని కూడా కోడొమైన్ లో ఉంటాయని చెప్పుకున్నామండి. ఎస్ సార్. తర్వాత దానికి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. తర్వాత రేంజ్ గురించి కూడా చెప్పుకున్నాం. రేంజ్ అంటే ఏం చెప్పాం? ద సెట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఇమేజెస్ అని చెప్పాం. అలాగే ఎఫ్ అనేది ఏ నుండి బికి ఫంక్షన్ అయినప్పుడు దాన్ని ఎలా రాస్తాం? 1 2 3 ఏబిసి అని తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 3, ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 1. అందులో ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా చూస్తే సెకండ్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్స్ కి ఇమేజెస్ అవుతాయని, అలాగే సెకండ్ ఎలిమెంట్స్ కి ఫస్ట్ ఎలిమెంట్స్ ప్రీ ఇమేజెస్ అవుతాయని అది కూడా చెప్పుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 అయితే 1 ఏమంటాం మనం?
ఇమేజ్ సార్. ఏనేమంటాం? ప్రీ ఇమేజ్ సార్. ఎవరికి? 1కి సార్. వెరీ గుడ్. అదమ్మా విషయం. దాని గొడవ అయింది. రేంజ్ అంటే ద సెట్ ఆఫ్ ఇమేజెస్ అని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. అదమ్మా విషయం. సరే చూడండి. నెక్స్ట్ ఈసారి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చూద్దాం. ఇందులో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను, దాన్ని బట్టి మీరు చెప్దిరిగండి ఏమా తర్వాత. నెక్స్ట్ది టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ లో ఫస్ట్ది ఏంటంటే 1 ఫంక్షన్ సార్. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. వన్ ఫంక్షన్ అన్న. వన్ ఫంక్షన్ చూడండి. ఎఫ్ అనేది ఏ నుండి బికి ఫంక్షన్ అయిందండి. ఈ ఫంక్షన్ 1 అవ్వాలంటే సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అమ్మ నా మాట వినిపిస్తుందా ఇప్పుడు? ఎస్ సార్. ఎఫ్ అనేది ఏ నుండి బికి ఫంక్షన్ అవ్వాలంటే ఆ ఫంక్షన్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ ఇన్ బి. అర్థమైందా లేదా? డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ ఇన్ బి. డిఫరెంట్ ఏలోని డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకుంటే బిలోని డిఫరెంట్ ఎలిమెంట్స్ తో మ్యాప్ అయితే అప్పుడు ఆ ఫంక్షన్ ఏమంటాం మనం? 1 ఫంక్షన్ అంటాం. ఈ 1 ఫంక్షన్ కి మరో పేరు ఏంటంటే ఇంజెక్షన్. అర్థమవుతుందా? ఇంజెక్షన్. ఇంజెక్షన్ కూడా అంటాం. 1 ఫంక్షన్ లేదా ఇంజెక్షన్. 1 ఫంక్షన్ అవ్వాలంటే ఏం అవ్వాలమ్మా? డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ ఇన్ బి. దెన్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఏ 1 ఫంక్షన్. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. తర్వాత చూడండి. ఇప్పుడు మనం ఇది ఒక డెఫినేషన్ పరంగా ఎలా చెప్తామో చూద్దాం. A function f from a to b is called a 1 function or injection if different elements in a have different images in b లేదా different f images in b is called injection. అదే ఇంకా ఈ సెట్ టు బి అన్న ఈజ్ కాల్డ్ అని ముందే చెప్తాం కదా. ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ ఇన్ బి. ఏమంటే అయితే ఇక్కడ ఇంకో విషయం, మరి దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి? ఫంక్షన్ని ఒక ఫంక్షన్ ఇచ్చాడండి, అది 1 అని ఎలా ప్రూవ్ చేయాలి? ముందు అసలు ఇంకో విషయం చెప్పాలి నేను. ఒక ఫంక్షన్ ఇచ్చి దానికి డొమైను రేంజు ఇవి రాయమంటే ఎలా రాయాలి అది ఒక్కసారి చూద్దాం. ఆ తర్వాత ఇందులోకి వద్దామండి. ఎఫ్ అనేది నాకు ఏం చేశాడంటే ఏ నుండి బికి ఫంక్షన్ ఇచ్చాడు. ఇది ఎలా డిఫైన్ చేశాడంటే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఇస్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 1 అని డిఫైన్ చేశాడు. అయితే ఇక్కడ ఏ అనే సెట్ ఏమి ఇచ్చాడు? అమ్మ సెట్ తెలియకపోతే మనం ఏం చెప్పలేమమ్మా. 0 1 2 3 4 5 ఇచ్చాడు. బి అనే సెట్ ఏమని ఇచ్చాడు అంటే ఈ ఎలిమెంట్స్ మీద ఎఫ్ను అప్లై చేస్తే వచ్చే ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి బిలో ఉంటాయి. కాబట్టి 1 3 5 7 9 11 ఇచ్చాడమ్మా. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇలా ఇచ్చాడమ్మా సెట్. ఇప్పుడు వీడు ఏమంటాడంటే ఫైండ్ ద ఇమేజెస్ అండ్ రేంజ్ అంటాడు. ఫైండ్ ద ఇమేజెస్ అండ్ రేంజ్ అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? మరి ఇమేజెస్ కావాలంటే ఏంటి దాని అర్థం? ఫస్ట్ సెట్లోని ఎలిమెంట్స్ మీద ఎఫ్ను అప్లై చేస్తే వచ్చే వాటినే కదా మనం ఇమేజెస్ అంటాం. కాబట్టి ఇమేజెస్ కావాలంటే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ ఎంత అవుతుందో చెప్పండి. డిఫైన్ చేసింది ఏంటంటే 2x + 1 అని డిఫైన్ చేశాడు. మరి ఎఫ్ ఆఫ్ 0 అంటే x + 0 తీసుకున్నానంటే LHS సైడ్ RHS సైడ్ కూడా తీసుకోవాలిగా. ఎస్ సార్. కాబట్టి ఏమవుతుంది నాకు ఇక్కడ 1 సార్.
2 into 0 plus 1 that equal to 1. Very good. F of 1 equal to ఏమవుతుంది 2 into 1 plus 1 that equal to 3. F of 2 equal to ఏమవుతుంది 2 into 2 plus 1 that equal to 5. F of 3 equal to ఏమవుతుంది 2 into 2 plus 3 plus 1 that equal to 7. అర్థమైందమ్మా? ఎస్ సార్. Yes, sir. F of 4 equal to ఏమవుతుంది 2 into 4 plus 1 9. F of 5 equal to 2 into 5 plus 1 11. అయిపోయింది. వీడు ఇమేజెస్ రాయమని అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇమేజెస్ కావాలంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 3, ఎఫ్ ఆఫ్ 4, ఎఫ్ ఆఫ్ 5 అని చెప్పి రాసి అప్పుడు ఆ వాల్యూస్ ఇక్కడ రాసాడు. అర్థమైందమ్మా? ఎస్ సార్. Yes, sir. అదే రేంజ్ అడిగితే మీరు ఏం చేస్తారంటే ఇది ఒకసారి నేను ఇది ఇమేజెస్ ఇది సింపుల్గా చెప్పాలంటే ఇదే రేంజ్ చెప్పాలంటే మీకు ఏమని చెప్పాను, ఈ ఇమేజెస్ యొక్క సెట్నే కదా రేంజ్ అంటామని చెప్పాను, అవునా? Yes, sir. Yes, sir. రేంజ్ అనేది. నెక్స్ట్ ఈసారి 1 ఫంక్షన్ ఎలా ప్రూవ్ చేయాలి చూద్దాం. చూడండి, 1 ఫంక్షన్ ప్రూవ్ చేయడం కోసం ఒక ఫంక్షన్ 1 ప్రూవ్ చేయడం కోసం 2 రకాలుగా చేయొచ్చండి. ఏంటంటే చూడండి ఒకసారి. ఇప్పుడు x1, x2 ఎఫ్ అనేది ఏ నుండి బీకి ఫంక్షన్ అమ్మా. x1, x2 అనేవి ఏలో తీసుకున్నానమ్మా. మరి వీటి మీద ఎఫ్ను అప్లై చేయగా వచ్చిన ఎలిమెంట్ ఎందులో ఉంటాయమ్మా? B. బీలో ఉంటుంది. ఇక్కడ మనం ఈ ఫంక్షన్ని 1 అని ప్రూవ్ చేయాలంటే ఎలా చేస్తామంటే 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ది ఏంటంటే ఇవి ఎలిమెంట్స్, వీటి యొక్క ఇవి ఏమవుతాయి? Images. వెరీ గుడ్. ఇక్కడ 2 రకాలుగా చేయొచ్చు. Images, sir. వెరీ గుడ్. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది 1 అని చెప్పాలంటే 2 రకాలుగా చేయొచ్చు ప్రొసీజర్. ఏంటంటే అది ఫస్ట్ ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకోండి, ఎలిమెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అని తీసుకుంటే దీని నుండి x1 ఈక్వల్ టు x2 అని చెప్పి ప్రూవ్ చేసాం అనుకోండి, x1 ఈక్వల్ టు x2 అని ప్రూవ్ చేసాం అనుకోండి. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? Yes, sir. నేను ఏం చేశాను, ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకున్నాను, ఎలిమెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేశాను. అప్పుడు 1 అయిపోతుంది. అర్థమవుతుంది? ఎస్ సార్. ఈసారి ఇమేజెస్ నాట్ ఈక్వల్ టు అని తీసుకుంటాను. దీని నుండి ఎలిమెంట్స్ నాట్ ఈక్వల్ టు అని తీసుకుంటాను. దీని నుండి ఇమేజెస్ కూడా నాట్ ఈక్వల్ టు అని చెప్తాను. అప్పుడు కూడా 1 అయిపోతుంది. ఆ 2 రకాలుగా చేయొచ్చమ్మా. అర్థమవుతుందమ్మా? అర్థమైందా లేదా? ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఎస్ సార్. చూడండి, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈస్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 1 అన్నాడు అన్న. మరి ఇది 1 అని చెప్పి ప్రూవ్ చేయాలనుకోండి, ఏం చేయాలి నేను? లెట్ x1, x2 బిలాంగ్స్ టు ఏ అని తీసుకున్నాను. ఇంకొకటి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అని తీసుకున్నాను, అంటే ఇమేజెస్ ఈక్వల్ అని చెప్పి తీసుకున్నాను. మరి నేనేం ప్రూవ్ చేయాలి? Elements equal అని ప్రూవ్ చేయాలి సార్. అంటే ఏం ప్రూవ్ చేయాలి? x1 ఈక్వల్ టు x2 అని చెప్పి ప్రూవ్ చేయాలి. కాబట్టి ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు 2x + 1 కదా. ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఏమవుతుంది? 2x1 + 1. ఎఫ్ ఆఫ్ x2 ఏమవుతుంది? 2x2 + 1. ఇప్పుడు ఏం మిగిలింది? 2x1 ఈక్వల్ టు 2x1 మిగిలింది. 2 2 క్యాన్సిల్ అయిపోతే x1 ఈక్వల్ టు x2 వచ్చిందమ్మా. Yes, sir. అర్థమైంది? ఎస్ సార్. Yes, sir. అలాగే సార్ ఎలిమెంట్ నాట్ ఈక్వల్ టు తీసుకున్నాం అనుకోండి, x1 నాట్ ఈక్వల్ టు x2 అని తీసుకుంటే బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేయండి. 2x1 నాట్ ఈక్వల్ టు 2x2.
1 యాడ్ చేయండి 2x1 ప్లస్ 1 నాట్ ఈక్వల్ టు 2x2 ప్లస్ 1. ఇప్పుడు దీన్ని బట్టి కూడా మనం f of x1 నాట్ ఈక్వల్ టు f of x2 అని చెప్పచ్చమ్మా. Yes, Yes, sir. sir. కాబట్టి f is 1. అదన్న విషయం. నెక్స్ట్ ఈసారి ఆన్ టు చూడండి. నెక్స్ట్ ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ అన్న. లేదా సర్జెక్షన్. ఈ ఆన్ టు ఫంక్షన్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు మనం 1 ఫంక్షన్లో ఏం మాట్లాడాం? డొమైన్ గురించి మాట్లాడాం, అవునా? Yes, sir. Yes, sir. చెప్పండి. 1 ఫంక్షన్లో అక్కడ ఎక్కువ డొమైన్లో ఎలిమెంట్స్ ఎక్కువ ఉండి కోడొమైన్లో ఎలిమెంట్స్ తక్కువ ఉండాలి, కోడొమైన్లో ఎలిమెంట్స్ ఎక్కువ ఉండి డొమైన్లో ఎలిమెంట్స్ తక్కువ ఉండాలి, రెండు సమానంగా ఉండాలి. Equal గా ఉండాలి. ఈక్వల్గానే ఉండాలి. ఏది అటు ఇటుగా ఉంటే జరగదన్నా, వర్క్ అవుదా అక్కడ, ఫంక్షన్ అవుదా? 1 కోడొమైన్ లో ఎక్కువ ఉన్నా అవుతుంది కదా సార్. ఈ డొమైన్లో ఉండకూడదు. కోడమైన్లో ఎక్కువ ఉండదు సార్, డొమైన్లో ఎక్కువ ఉండకూడదు సార్. ఎందువల్ల? ఎందుకంటే కోడమైన్లో ఎక్కువ ఉంటే డొమైన్లో తక్కువ ఉంటే ప్రతి డిస్టింక్ట్ ఎలిమెంట్ డిఫరెంట్ ఇమేజెస్ రావు కదా సార్. కోడొమైన్లో ఎక్కువ ఉంటే డొమైన్లో తక్కువ ఉంటే అప్పుడు మనకు డిస్టింక్ట్ ఇమేజెస్ వస్తాయి. అదే డొమైన్లో కోడొమైన్లో తక్కువ ఉంటే కనుక డిస్టింక్ట్ ఇమేజెస్ రావు. ఏదో ఒక రిలేషన్ వచ్చేస్తుంది, లేదా ఫంక్షన్ కాకుండా పోతుంది. అంతేగా? Yes, sir. వెరీ గుడ్. అదన్నమాట. మనం అక్కడ డొమైన్కి ప్రిఫరెన్స్ ఇస్తాం ఇందులో 1 ఇక్కడ కోడొమైన్కి ప్రిఫరెన్స్ ఇస్తాం అంటూ. అర్థమవుతుందా? ఇక్కడ ఏం చెప్తాం అంటే ఎఫ్ అనేది ఏ నుండి బీకి ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఇది ఆన్టు అవ్వాలంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ బి హ్యాస్ అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ అని చెప్తాం. ఇది అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా కనీసం ఒక్కటైనా ప్రీ ఇమేజ్ ఉండాలట. ఒక్కటైనా ప్రీ ఇమేజ్ ఉండాలంటే డొమైన్లో ఉన్న ఎలిమెంట్ ఒక్కటైనా కనీసం బిలోని ఎలిమెంట్తో మ్యాప్ అవ్వాలా లేదా? Yes, sir. మరి ఈసారి బిలో ఎలిమెంట్స్ ఖాళీగా ఉండిపోవచ్చు మ్యాప్ అవ్వకుండాను. ఉండకూడదు సార్. ఎందుకంటే ఆ ఎలిమెంట్స్ కి ప్రీ ఇమేజ్ ఉండాలి కాబట్టి. చూడండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఏమవుతుంది చెప్పండి? 1 అవుతుంది సార్. 1 అవుతుందా? Yes, sir. అవుతుందా? అవుతుంది సార్. ప్రతి ఎలిమెంట్ కి ఉంది కదా సార్ ఇక్కడ ప్రతి ఎలిమెంట్ కి ఎలా ఉందో కూడా చూసుకోవాలి. అవ్వదు సార్. ఎందుకు అవదమ్మా? 2 కి 1 కి ఏతోనే మ్యాప్ అయింది కదా సార్. అంటే 2 కి 1 కి కూడా సేమ్ ఇమేజ్ ఉంది. మనం ఏం చెప్పాం డెఫినేషన్? డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ ఇన్ బి అని చెప్పాం, అవునా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ 1 కి 2 కి కూడా సేమ్ ఇమేజ్ ఉంది కాబట్టి డిఫరెంట్ ఇమేజెస్ లేవు కాబట్టి అది ఏమవుద్ది? ఫంక్షన్ కాదు. ఫంక్షన్ కాదా? 1 కదా? 1 కాదు సార్. 1 కాదు, ఫంక్షన్ అవుతుంది. అర్థమైందమ్మా కార్తిక్? ఎస్ సార్. నెక్స్ట్ ఇంకోటి, ఇది ఏమవుతుంది చెప్పండి? త్వరగా చెప్పాలి. ఫంక్షన్ అవుతుంది సార్. ఫంక్షన్ అవుతుంది. 1 అవుదమ్మా? అవ్వదు సార్. దీనికి కూడా 1A 2A అని వస్తాయి కాబట్టి 1 అవుదమ్మా. వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు ఇలా ఉందమ్మా, వన్ అవుతుంది సార్. అంటూ
అవ్వదు సార్. ఎందుకంటే కోడమన్ లో డి మిగిలిపోయింది కదా సార్. వెరీ గుడ్, అదమ్మ విషయం. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ కోడొమైన్ హ్యావ్ అట్లీస్ట్ హ్యాస్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ కోడొమైన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ప్రీ ఇమేజ్ ఉండాలి ఇన్ డొమైన్. ఏమండి? ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ కోడొమైన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ప్రీ ఇమేజ్ ఇన్ డొమైన్. నెక్స్ట్ ఇది మరి దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాం? దీన్ని మళ్ళీ మనం స్టేట్మెంట్ పరంగా ఎలా చెప్తాం అంటే చూడండి, ఫర్ ఎవ్రీ వై బిలాంగ్స్ టు బి, మరి కోడొమైన్ గురించే కదా మాట్లాడుతున్నాం మనం. ఫర్ ఎవ్రీ వై బిలాంగ్స్ టు బి దేర్ ఎగ్జిస్ట్స్ ఇంత రాయక లేకుండా సింబల్ ఎలా వేసుకోవచ్చు. దేర్ ఎగ్జిస్ట్స్ అట్లీస్ట్ వన్ x బిలాంగ్స్ టు a such that f of x equal to y. అర్థమైందమ్మా? ఎస్ సార్. కోడొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అది కూడా అంతే, అట్లీస్ట్ వన్ ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అర్థమవుతుందా? మోర్ దెన్ వన్ ఇమేజ్ ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అయినా పర్లేదు. దాన్ని అలా రాస్తామాట. ఫర్ ఎవ్రీ వై బిలాంగ్స్ టు బి దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ x బిలాంగ్స్ టు a such that f of x equal to y. అండ్ నెక్స్ట్ సార్ దీన్ని ఎలా సార్ అయితే ఎవ్రీ 1 ఫంక్షన్ ఈజ్ ఆన్ టు ఫంక్షన్ అవుతుందా సార్? అవుతుంది. అలాగే ఎవ్రీ ఆన్ టు ఫంక్షన్ ఈజ్ 1 ఫంక్షన్ కూడా అవుతుందా సార్? అవదు కదా. ఇదిగోండి, సి లేదనుకోండి, ఇప్పుడు ఆ ఫంక్షన్ ఏమవుతుంది? ముందు అసలు ఫంక్షన్ అవుతుంది, అది అవుతుంది ఎస్ సార్. 1 అవుతుంది, 1 అవ్వచ్చు సార్. ఆంటో అవుతుంది. సార్ ఎస్ సార్. మరి ఆంటో అయితే ఏ యొక్క ప్రీ ఇమేజ్ ఏంటో చెప్పండి. 3. మరి బి యొక్క ప్రీ ఇమేజ్ ఏంటి? 1,2. 1,2. మరి ఇది 1 అవుతుంది నో సార్. అనమాట. అంటే ఎవ్రీ ఆన్ టు ఫంక్షన్ నీడ్ నాట్ బి 1 ఫంక్షన్, కానీ కాన్వర్స్ ఇస్ కాన్వర్స్ కూడా అవ్వదు కదా సార్, ఎక్కువ ఉంటే సార్. అలా కాదమ్మా, 1 అమ్మా నేను చెప్పేది. అలా కూడా చెప్పలేము, అలాగా కూడా చెప్పలేం. వెరీ గుడ్, అలాగైనా చెప్పలేం. ఎందుకంటే ఇలా చూడండి, ఇందులో ఎక్కువ ఎలిమెంట్స్ ఉండిపోయినాయి అనుకోండి, మిగిలిపోతాయి కదా. ఎస్ సార్. కోడొమైన్ లో ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటే అవ్వదు, మిగిలిపోతాయి. వెరీ గుడ్. ఏబి 1 2 3 4 ABCDE. అంటే ఒకటి ఆంటూ అయితే 1 అవ్వాలని లేదు, 1 అయితే ఆంటూ అవ్వాలని లేదు. అక్కడ పర్టికులర్ కండిషన్స్ బట్టి జరుగుతూ ఉంటుందండి, ఇచ్చిన మ్యాపింగ్ బట్టి. ఇప్పుడు ఎలా పెట్టుకుంటే ఆంటూ అయిపోతుంది కదా, ఆంటూ అవ్వదు కదా, 1 అవుతుంది, ఆంటూ అవ్వట్లేదు కదా, ఎక్కువ అయిపోవడం వల్ల ఎలిమెంట్స్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాం అంటే మనం n of a less than or equal to n of b అయితే మనకు 1 ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది.
అదే ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయింది, ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎన్ ఆఫ్ బి అయింది అనుకోండి, నెంబర్ ఆఫ్ వన్ ఫంక్షన్స్ ఎన్ని వస్తాయంటే 0, ఏముండవు. ఎందుకంటే ఎన్ ఆఫ్ బి కోడొమైన్ ఎలిమెంట్స్ కన్నా డొమైన్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఏదో ఒక ఎలిమెంట్ రిపిటేషన్ వచ్చేది కదా, మ్యాపింగ్ అయిపోతుంది కదా. ఎస్ సార్. అంటే ఏ రెండు ఎలిమెంట్స్ అయినా సరే ఇంకొక ఎలిమెంట్ తో ఒక ఎలిమెంట్ తో మ్యాప్ అయిపోతాయి. అంటే 2 డిఫరెంట్ ఆర్డర్ పేర్స్ కి సేమ్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది 1 అయిపోతుంది, 0 అయిపోతాయి. దీనికి రివర్స్ ఇది ఆన్టుకి వచ్చేటప్పటికి ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయితే అప్పుడు ఆన్టు ఫంక్షన్స్ వస్తాయి. ఇది మళ్ళీ ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎన్ ఆఫ్ బి అయింది అనుకోండి, ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎన్ ఆఫ్ బి అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే ఆన్టు ఫంక్షన్ 0 అయిపోతాయి. 0 అయిపోతాయి. ఎస్ సార్. అంతే. ఇప్పుడు చూడండి 0 అవుదాం మరి. ఎఫ్ అనేది ఏ నుండి బి 1 2 ఏబిసి అంతే 0 అయిపోతాయి. ఒకటి మిగిలిపోతుంది కదా, ఇంకో దాన్ని ఎలా తీసుకొస్తే ఏమవుతుంది, ఫంక్షన్ అవుతుంది, పూర్తిగా ఫంక్షన్ అయిపోతుంది. అవునా, ఫంక్షన్ అయిపోతుంది కదా, కాబట్టి ఆన్టు ఫంక్షన్ 0 అయిపోతుంది. అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ బైజెక్టివ్ ఫంక్షన్ అమ్మా. సార్ సరిగ్గా కనిపించట్లేదు సార్ స్క్రీన్. కనిపిస్తుందమ్మా? లేదు సార్. సార్ నేను ఒకసారి లీవ్ అయ్యి వస్తాను సార్. బైజెక్టివ్ ఫంక్షన్ అంటే 1 1 అవ్వాలి, ఆన్ 2 అవ్వాలి. రెండు అయితే దాన్ని బైజెక్టివ్ ఫంక్షన్ అంటాం. అర్థమవుతుందా? ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ బోత్ 1 1 అండ్ ఆన్ 2, if the function is both 1 1 and on 2, then the function is called bijective function అంటామా. అర్థమవుతుందా? if the function is both 1 1 and on 2, then the function is called bijective function. bijective అవ్వాలంటే 1 1 అవ్వాలి, on 2 అవ్వాలి. అర్థమవుతుందా? మరి ఇది మాత్రం ఏంటంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయినప్పుడు మాత్రమే అవుతుంది, లేదంటే బైజెక్టివ్ ఫంక్షన్ అవ్వదండి. చూడండి, ఇది బైజెక్టివ్ ఫంక్షన్, ఇది ముందు ఫంక్షన్ అవ్వట్లేదు, ఇది బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుందా? నో సార్. నో సార్. ఎస్ సార్, ఆన్టు అవ్వలేదు సార్. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయితేనే బైజెక్టివ్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది, లేదంటే 0. ఏమా చూడండి, బైజెక్టివ్ అవుతుందా? నో సార్. నో సార్. మరి ఏమవుతుందో చెప్పండి. ఆన్టు అవుతుంది సార్. ఆన్టు అవుతుందా? 6 6 మిగిలిపోయింది అక్కడ. 1 1 అవుతుంది సార్. 1 1 అవుతుందా? అసలు అవ్వదు. రెండు 5 ప్రీ ఇమేజ్ కామన్ ఉంది సార్. 5 ఇమేజ్. మరి 1 1 అవుతుందమ్మా? 1 1 అవ్వచ్చు సార్. ఆన్టు కూడా అవ్వచ్చు సార్. ఫంక్షన్ అవుతుంది. ఓన్లీ ఫంక్షన్ సార్. ఫంక్షన్ అవుతుంది సార్. అంతే. ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ఇంకా ఒక 4 ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తాను, మామూలుగా డయాగ్రామ్ చేస్తాను, అవి ఏమవుతాయి నాకు చెప్పండి. 1 1 అవుతుందా, ఆంటీ ఫంక్షన్ అవుతుందా, ఏమవుతుంది అనేది చెప్పండి. ఆ తర్వాత మనం రిమైనింగ్ మన నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం.